త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఈ విపత్తు గత పాలకుల పాపమేనట. డిప్యూటీ సీఎం ఈయన చెప్తుండు పవన్ కళ్యాణ్ గారు. ఈ విపత్తు గత పాలకుల పాపమే అని చెప్పి ఇవాళ బయటకు వచ్చిండు. దాదాపు వారం రోజులుగా వరదలు వస్తున్నాయి. వాస్తవంగా ఇంతవరకు బయటకు రాలే. ఈ గత పాలకుల పాపమే. ఏదొచ్చినా విపత్తులు వచ్చినా, నష్టాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, భయాందోళనలు వస్తే గత ప్రభుత్వం ఖాతాలు వేసి మరి మీరు చేసేది ఏంది అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకున్నాయి. మీరేదో ఉద్ధరిస్తారు, మీరేదో పొడి చేస్తారని కదా గెలిపించింది అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏదైనా నష్టం జరగనే, ఏదైనా కష్టం వస్తే, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఈ ఇబ్బందులకి, ఈ కష్టాలకి, ఈ నష్టాలకి గత ప్రభుత్వమే కారణం అని సింపుల్గా తోసేసే ప్రయత్నం చేస్తారు తప్ప మీరు మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి, ఏం చేస్తే ప్రజలు బయటపడతారు అనేది ఆలోచన చేయట్లే. సింపుల్గా తోసేస్తున్నారు. ఏంది గత ప్రభుత్వం, దేనికి గత ప్రభుత్వం కారణం? విపత్తు రావడానికి గత ప్రభుత్వానికి సంబంధం ఏంది? వర్షాలకి గత ప్రభుత్వానికి సంబంధం ఏంది? వరద వచ్చే ముందు, గేట్లు ఎత్తే ముందు కనీసం ప్రజలకి అలర్ట్ చేయటం అనేది గత ప్రభుత్వం బాధ్యత, ఇప్పుడున్న ప్రభుత్వం బాధ్యత. ఇప్పుడు గేట్లు ఎత్తుంటే ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు కదా అలర్ట్ చేయాల్సింది అనేది ప్రజలు మాట్లాడుకుంటుంది. ఇదేం విచిత్రం అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎట్లా ఇప్పుడు ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇలా మీ అధికారులు ఉండరు, మీరుండరు, మమ్మల్ని అలర్ట్ చేయాల్సింది పోయి అలర్ట్ చేయకుండా మమ్మల్ని గాలికి వదిలేసి మా జీవితాలని గంగపాలు చేసి అలా గత ప్రభుత్వం అంటే ఎట్లా మేము నమ్మాలి అని చెప్పి అక్కడున్న బాధితులు మాట్లాడుకుంటున్నారు. ఇది సింపుల్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఇటు జనసేన పార్టీ నాయకులకి ఇది గత ప్రభుత్వం పాపమే, ఇది గత ప్రభుత్వం శాపమే అయిపోయాయి అంటే అయిపోతే. ఇలా మీరు ఉన్నారు, కుర్చీలో కూర్చున్నారు, పరిపాలన చేస్తున్నప్పుడు దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఆ బుడమేరు కానీ ఇంకోటి కానీ వెలగలేరు గేట్లు కానీ రెగ్యులేటరీ గేట్లు ఎత్తేటప్పుడు కనీస సమాచారం ఇవ్వాలి కదా. ఇవ్వలేదు అనేది ఇలా అక్కడ ప్రధానమైన ఆరోపణ. దానికి గత ప్రభుత్వ పాపాలే కారణం. మరి ఉత్తరాంధ్రలో వస్తుంది కదా వరద, అది కూడా గత ప్రభుత్వమేనా? కొల్లేరులో వస్తుంది కదా వరద, అది కూడా గత ప్రభుత్వమేనా? అంటే ఎక్కడ వరదలు వస్తే, ఎక్కడ వర్షాలు వస్తే, ఎక్కడ ముంపు వస్తే, ఎక్కడ విపత్తు వస్తే అక్కడ గత ప్రభుత్వం ఖాతాలు వేసి ఎక్కడ మంచి జరిగితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అనుభవం పనికి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి వల్ల మీరందరూ బతుకుతున్నారని మీరు కితాబు వకాలత పుచ్చుకొని మాట్లాడటానికే చంద్రబాబు నాయుడు గారి తరఫున అనేది ఇలా ప్రజలు మాట్లాడుతుంది. ప్రజల గొంతుకై మాట్లాడండి, మీరు ప్రజల పక్షాన మాట్లాడండి. ఎందుకు పొద్దున్నైతే చంద్రబాబు నాయుడు గారు భజన చేసే కార్యక్రమం చేస్తారనేది ఇలా ప్రజలకు అందుబాటులే. మీరు భజన చేస్తే చేసుకోండి, కనీసం ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని రక్షించే కార్యక్రమం చేయండి. వాళ్ళు రక్షించడానికి ప్రభుత్వానికి సూచనలు చేయండి, చెప్పండి. మీరు కూడా ప్రభుత్వాల భాగస్వామ్యపక్షం. అది వదిలేసి సింపుల్గా గత పాలకుల పాపమే అని చెప్తే ఎట్లా కుదిరిద్ది?